స్వాగతం. బాపట్ల మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అటకెక్కించిందని అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ బాపట్ల మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఆరోపించారు. ఈ మేరకు బాపట్లలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం తీసుకొచ్చిన మెటీరియల్ ను వేరే చోటికి తరలిస్తున్నారని చెప్పారు. అయినప్పటికీ స్థానిక నాయకులు చోద్యం చూస్తున్నారని ధ్వజమెత్తారు. తాము ఎంతో కష్టపడి బాపట్లకు మెడికల్ కాలేజీ హాస్పిటల్ తీసుకుని వస్తే దానిని ఆదమరిచారని తెలిపారు. బాపట్లలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ అధికార పార్టీ నేతలకు ఏ మాత్రం పడడం లేదని కోన రఘుపతి ఆగ్రహం వ్యక్తం చేస్తారు. రైతు పండించినటువంటి పంటకి మరి సకాలంలో వాటికి ధరలు ప్రకటించి సపోర్ట్ ప్రైస్ ప్రకటించి దాన్ని నిలబెట్టే దానికి అవసరమైతే మార్కెట్ ఇంట్రడక్షన్ చేసి మరి అనేక రకాలుగా తోడ్పడిన విషయాన్ని జ్ఞాపకం మాకు బాగా గుర్తు గౌరీకృష్ణమూర్తి గారు మార్కెట్ హెడ్ చైర్మన్ ఉంటే ఎక్కడో రాయలసీమలో పడినటువంటి అరటి పంటలు తీసుకొని వచ్చి ఇక్కడ సీల్ చేసింది. బత్తాయి అరటికాయలు ఎక్కడ ఏ ప్రాంతంలో ఇబ్బంది వచ్చినా అక్కడ వెంటనే ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వెన్షన్ అయిన రైతుకి మేలు చేసే విధంగా చర్యలు చేసిన చర్యల్ని ఈరోజు తప్పకుండా అందరం జ్ఞాపకం చేస్తున్నాం. మరి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది రైతులకు సంబంధించి గౌరవ అధ్యక్షులు మెరుగిన నాగార్జున గారు ఇంకొన్ని విషయాలు మీకు ఆయన పంచుకుంటారు. మేము ఇంకొన్ని విషయాలు ప్రత్యేకంగా మన శాసనసభ్యుల వారు నేనేదో వార్డు పర్యటన మీ వార్డు మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో అక్కడికి వెళ్ళడం జరిగింది. కొంతమంది నాకు ఫోన్ చేసి అడిగారు, మరి ఎందుకు అంత భయంలో ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. ఇవే నన్ను ఎందుకు అడుగుతున్నా, నేను అక్కడ శాసనసభ్యులు వచ్చారు కదా, ఆయన అడగాల్సి ఉంది కదా, నాకెందుకు ఫోన్ చేస్తా ఉన్నాను. కానీ పక్కన మెడికల్ కాలేజ్ ఆపేశారు, దాని గురించి మాట్లాడకుండా ఏదో డెవలప్మెంట్ ఏమైనా ఇబ్బంది ఉందో అని అడుగుతా ఉన్నారు. ఆయనకి ఏం చెప్తాం సార్, అంత పెద్ద మెడికల్ కాలేజ్ని ఎందుకు ఆపేశారు కూడా తెలియకుండా ఆపేశారు. మా రైల్పేట ప్రాంతం అంతా కూడా మరి దాని ఎంతో లబ్ధి చేకూరుతుందని చెప్పి మేము అనుకున్నాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తుందని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఆరోపించారు. వ్యవసాయ రంగంలో అన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గిట్టుబాటు ధర కోసం రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని చెప్పారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారని తెలిపారు. రైతులు బాగుంటేనే కూలీలు ఇతర వర్గాల వారు కూడా బాగుంటారని అన్నారు. సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు ఎంతగానో మేలు చేసిందని ఆయన గుర్తు చేశారు. రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తే వ్యవసాయదారులు కౌలు రైతులు పేదవాళ్ళు పనిచేస్తా ఉన్నారు. వ్యవసాయం బాగుంటే ఆ రాష్ట్రం బాగుంటుందని మా ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీరేమో చేతులెత్తేసి పరిపాలన చేస్తా ఉన్నారు. అందుకనే ఎక్కడైనా కళ్ళు తెరవని అడుగుతా ఉన్నాం. ఈరోజు మిర్చి రైతుల పరిస్థితి, పొగాకు రైతు పరిస్థితి, జొన్న వేసుకున్న రైతు పరిస్థితి, టమాటా వేసుకున్న రైతు పరిస్థితి, పసుపు వేసుకున్న రైతు పరిస్థితి, చెరుకు వేసుకునే రైతు పరిస్థితి, ఏ పంట చూసినా మేము మద్దతు ధర ఇచ్చాం. దళారీలు లేకుండా సాధ్యమైనంత వరకు రైతుని కౌలు రైతు ఆదుకునే పరిస్థితున్నాం. అందుకని ఒక గొప్ప ఆలోచన మాకు 3,000 కోట్లతో ఆ రోజు ధరల స్థిరీకరణ నిధి పెట్టి రైతును ఆదుకుంటే రైతుకు ఒక భరోసా కల్పించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే 300 రూపాయలు తూతూ మంత్రంగా ముక్కు మీద చీదేసినట్టు వేసి రైతులను గాలి వదిలేసినటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో విరాజిల్లుతా ఉంది. తస్మాత్ రైతాంగం జాగ్రత్త. చంద్రబాబు ఇంకా కొనసాగితే చంద్రబాబు లాంటి నాయకుడిని మీరు నమ్మితే నట్టేట మునగాల్సిన పరిస్థితి ఉంది. చంద్రబాబు ఎక్కడైనా ఆలోచించి రైతు సమస్యల మీద, రైతులేసే పంటల మీద, రైతాంగ విషయంలో నిమ్మకి నీరెత్తినట్టు ఉన్నారని చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకనే మేము ఒకటే చెప్తా ఉన్నాం, మా నాయకుడు ఆలోచన రైతు సంక్షేమం విరాళాల ఆలోచనే, రైతుకు అండగా ఉండాలని ఆలోచనే, రైతు సంక్షేమానికి పెద్దపేట వేయాలని ఆలోచనే. ఈ ప్రాంతంలోని గత రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంక్షేమం విరాజుల ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. రైతుకు అండగా ఉంటుంది. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి రాజకీయాలు నడిపినా
రైతు పక్షపాతంగా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అందరినీ నిలబడి ఆయన ఆలోచనలు ఈ రైతాంగానికి, కౌలు రైతులకి, కూలి రైతులకి అండగా ఉంటామని చెప్తూ ఎక్కడైనా కళ్ళు తెలిసి ఏ రైతు ఏ పంట వేసాడో, ఎంత దిగుబడి వచ్చిందో, ఆ పంటను ఏ విధంగా అమ్ముకోవాలో, ఆ పంట ద్వారా ఆ రైతు ఏ విధంగా లాభపడాలో, ఆ వ్యవసాయాన్ని మరలా చేయడానికి ముందుకు రావాలో, మీరు వచ్చిన తర్వాత అంతా దరిద్రమే. చివరికి 75,000 ఎకరాలు, నియర్లీ దగ్గర 1,00,000 ఎకరాల్లో పంట వేసుకోవటం అక్కడ నీళ్లు అందించే పరిస్థితి రాష్ట్రంలో తాపురించిందంటే ఖరీఫ్ కానీ రబీ కానీ ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేకపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు? వ్యవసాయం చేసే రైతాంగం ఎక్కువ, పేద ప్రజలు ఉండే రైతులు, పేదవాళ్ళు ఆధారపడేది రైతాంగం మీద. పల్లెల్లోకి వెళ్తే కూలీ చేసుకునేవాళ్ళు, నాలి చేసుకునేవాళ్ళు, పేదవారు రైతు బాగుండాలని కోరుకుంటారు. రైతు ఎప్పుడు బాగుంటుందో ఆ జిల్లా, రాష్ట్రం, ఆ ప్రాంతం విరాజిల్లిద్ది. ఎందుకు నెగ్లెక్ట్ చేస్తా ఉన్నారో ఎక్కడైనా కళ్ళు తెరిచి వ్యవసాయం మీద దృష్టి సారించి రైతులు ఆదుకునే విధంగా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో పాలిటెక్నిక్ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు వీడ్కోలు సభ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు మరియు కరస్పాండెంట్ శ్రీమంత లక్ష్మణరావు తెలిపారు. ఈ సందర్భంగా పాలిటెక్నిక్ 2వ సంవత్సరం విద్యార్థులు ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు జ్ఞాపకాలను అందజేస్తారు. ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తమ యొక్క సందేశాలను అందజేస్తారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. బాపట్ల పట్టణ మున్సిపల్ హై స్కూల్లో తరగతి భవనాలను బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగశ్రీ నరేంద్రవర్మరాజు పరిశీలించి త్వరలో పనులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు. ఈ సర్వశిక్ష అభియాన్ డిప్యూటీ కలెక్టర్ నాగిరెడ్డి, ప్రధాన ఉపాధ్యాయురాలు రాజేశ్వరి, పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జరిగినప్పుడే కదా దగ్గరగా ఓల్డ్ బాయ్స్ అని నిజంగా వస్తున్న ఎక్స్పీరియన్స్ తీసేసి ఇలా కలిపి టోటల్ 140 ఇచ్చారు. సో ఈ డబ్బులు మన దగ్గర లేవు, ఇవి పడిపోతాయి, వర్క్ చేసేటువంటి పడిపోతా ఉంటాయి. అది ఆల్రెడీ ఎంత రోజు పెట్టేసి పొద్దున 6 నుంచి రాత్రి 6 వరకు నాన్ స్టాప్ వర్క్ చేస్తాం. దానివల్ల ఏంటంటే ఈ రోజు మీరు చూసింది రేపు అలా ఉండదు, 3 రోజులు 4 రోజులనే గోల్డ్ అయిపోతుంది, మారిపోతా ఉంటుంది లాస్టింగ్. అలా ఓవరాల్గా 40 రోజులు ఇక్కడ మనిషి ఉండడు, ఈ పెయింటింగ్ పని. నిరుపేదలకు చేయూతనిద్దాం, వారి అభివృద్ధికి సహకరిద్దాం అని కరుణా జీవన్ మినిస్ట్రీ వ్యవస్థాపక అధ్యక్షులు ఇనకొల్ల పోలీసురావు అన్నారు. ప్రతి నెల 10 మందికి చేయూతనిద్దాం చైతన్య పరోద్యమంలో భాగంగా చింతయ్యపాలెం గ్రామంలో ప్యారలీ రోడ్డు పక్కన ఉన్న గిరిజన స్త్రీలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీ పిల్లలను చక్కగా చదివించి సమాజంలో ఉన్నత స్థాయికి వెళ్లి అన్ని విధాల అభివృద్ధి చెందారని ఆయన కోరారు. పేదరిక నిర్మూలనకి రాష్ట్ర ప్రభుత్వం P4 విధానాన్ని అమలు చేయబోతుందని, అలాంటి చక్కని కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో కరుణా జీవన్ మినిస్ట్రీ సభ్యులు తుమ్మా కొండలు, వడ్లమూడి సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరుణా జీవన్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతి నెల 10 మందికి చేయూత ఇద్దాం చైతన్య పరోద్యమంలో భాగంగా 10 మందికి గిరిజన మహిళలకు చీరలు పంపిణీ చేయటం జరిగింది. మరి ఈ సందర్భంగా వాళ్ళకి తెలియపరిచేది ఏంటంటే, తమ పిల్లల్ని జాగ్రత్తగా చదివించుకోండి, స్కూలుకి పంపించండి, బాగా మీ పిల్లలు చదువుకుంటే మీరు కూడా ఒక ఉన్నత స్థాయికి వెళ్తారని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మరి నిరుపేదలని, పేదలని ఆదరించడానికి అందరూ కూడా సహకారం అందించాలి. ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో P4 విధానాన్ని అమలు చేయబోతుంది. అనగా ఉన్నతమైన వర్గాలు కొన్ని గ్రామాలని లేని వారిని దత్తత తీసుకొని మరి వారికి సహాయ సహకారాలు అందించడము P4 యొక్క విధానములో ఒక అంశము. మంచి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో స్వర్ణాంధ్రప్రదేశ్గా మరి మారే అవకాశము
స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర వైపుగా మారుతుంది. మరి అలాంటి కార్యక్రమాలకి ఉన్నతమైన ధనిక వర్గాలు కూడా చేరి ఆయా గ్రామాలు లేక ఆయా పట్టణాల్లో ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారో వారికి మన వంతు మనం సహాయం చేస్తూ మరి వారి యొక్క అన్ని రకాలుగా అన్ని వర్గాలు వారు అభివృద్ధి చెందాలని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఈ సందర్భంగా మా కరుణా జీవన్ మినిస్ట్రీస్ తరపున సురేంద్రబాబు, తుమ్మా కొండలు అందరూ వచ్చి మేము ఈ చిరు సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా పొంగనూరు గ్రామంలో గంగమ్మ జాతర సందర్భంగా హెలికాప్టర్ ద్వారా పూరు చెల్లిన టీడీపీ నేత ఆర్విటి బాబు మరియు కమెడియన్ సప్తగిరి హెలికాప్టర్ కిందకి రావడంతో గాలికి షమియానాలు కూలిపోయాయి. అక్కడ విచ్చేసిన భక్తులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. టీడీపీ నేత కమెడియన్ సప్తగిరి అత్యుత్సాహం వల్లే భక్తులకు ఇబ్బంది కలిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు వచ్చింది? ఏం జరిగింది? దుమ్ము మొత్తం టెంట్లతో కూడా పడిపోతాయి. చూడండి, దుమ్ము ఏమిటికి వచ్చింది? హెలికాప్టర్ నుంచి తొందర తొందర అయిపోయింది. పిల్లలకు పబ్లిక్ కండలు దుమ్ము అయిపోయింది. చాలా ప్రాబ్లం అయింది సార్. ఏది అవసరమా? హెలికాప్టర్ ఇచ్చి దుమ్ము లేపుకొని పోయేది అవసరమా? చాలా ఇబ్బంది పడిపోయింది. కండల్లో దుమ్ము, బట్టలు గిట్టలు ఇదైపోయి టోటల్ ఈ మధ్య చేయకూడదు. ఏం వన్ టైం వచ్చినారు పోవాలి. ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు, హెలికాప్టర్ వచ్చిన పిల్లలు పెద్దలు ఉన్నారు, కొంచెం కూడా ఇంటికి పిల్లకాయలు కూడా పడిపోతాం. లాక్కున్నాం మేము. పిల్లలు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, పూలతో కూడా లేచిపోయాం. బట్టలు కలిసినాలతో కూడా ఎట్లా వాలిపోతాడు. ఎంత ఖాళీ ఒకసారి 3 సార్లు తిప్పారు. నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ జగలవాడ అరవింద్ బాబు మరియు ఉమ్మడి కూటమి నాయకులు పాల్గొన్నారు. నరసరావుపేట నియోజకవర్గ ప్రజలు తమ యొక్క సమస్యలను ఎమ్మెల్యేకి విన్నవించుకున్నారు.
మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత మరి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరి గ్రీవెన్స్ డే పెట్టడం జరిగింది. నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుతున్నాము. మరి ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, ఉమ్మడి కుటుంబ నాయకులు, బీజేపీ నాయకులు రంగశెట్టి రామకృష్ణ గారు, అదేవిధంగా జనసేన నాయకులు జులాని గారు వీరు అటెండ్ అవ్వడం జరిగింది. ఏదైతే ఉమ్మడి కూటమి ప్రజలు గెలిపించారో ఎంతో సంతోషంగా ప్రజలకు అండగా ఉంటుంది ఈ ప్రభుత్వాన్ని నమ్మకంతో ఈ ప్రభుత్వాన్ని గెలిపించినప్పుడు ఈ ప్రభుత్వానికి అండగా ఉండి వారి ఏదైతే వాళ్ళ అవసరాలు ఉన్నాయో వాటిని గ్రీవెన్స్ డేలో అర్జీలు స్వీకరించి వారికి తగిన అండగా ఉండమని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ గ్రీవెన్స్ డే కండక్ట్ చేయడం జరిగింది. ఈ గ్రీవెన్స్ డేలో ఎక్కువగా మరి ఇంటి స్థలాలు, పెన్షన్స్, రేషన్ కార్డులు ఇవన్నీ వీటి మీద అర్జీలు వస్తున్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా సత్వరం పరిష్కారం చేయడానికి మేము కానీ అధికారులు కానీ పార్టీ హైకమాండ్ కానీ సిద్ధంగా ఉంది. మరి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాబోయే కాలంలో వాళ్ళు ఏదైతే అర్జీలు ఇచ్చారో, ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. నరసనపేట మరియు రొంపిచెర్ల మండలాల్లో రేపు జరగబోయే వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా పూర్తి బాధ్యత అధికార పార్టీ ఎమ్మెల్యే మరియు పోలీసు వాళ్ళదేనని మాజీ శాసనసభ్యుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియా ద్వారా తెలియజేశారు. అందరికీ నమస్కారం. రేపు అనగా 27వ తారీఖున నర్సరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నర్సరావుపేట మండలం ఉపాధ్యక్షుడు వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక, అట్లానే పలు గ్రామాల్లో నర్సరావుపేట మండలం అట్లానే రొంపిచెర్ల మండలం పరిధిలో పలు గ్రామాల్లో ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో అక్కడ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళకి మెజార్టీ లేకపోయినా, ఉదాహరణకి నర్సరావుపేట మండలంలో 17 మంది ఎంపీటీసీలు ఉన్నారు. 17లో ఒకరు చనిపోయారు. ఆ చనిపోయిన వారి వలన ఈరోజు ఉపాధ్యక్షుడు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఒక ఎంపీటీసీ చనిపోయింది. మిగిలిన వాళ్ళు 16 మంది ఉంటే 16 మందిలో ఒక్కరు కూడా టీడీపీ పార్టీ నుంచి గెలవలేదు. మా పార్టీలో గెలిచిన ఒక అమ్మాయిని మాత్రమే టీడీపీలో చేరి ఆ అమ్మాయికి పార్టీలో చేరినట్టు కండవ ఇచ్చే కార్యక్రమం జరిగింది. అది ఎప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంటే వాళ్ళ సంఖ్య 16లో 1, 15 మంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉంటే వాళ్ళు ఎలా గెలుస్తామని అనుకుంటున్నారు? ఈరోజు పోలీసు వారిని అడ్డం పెట్టుకొని మా ఎంపీటీసీని బెదిరించే కార్యక్రమం చేయటం, ఎంపీపీ భర్తని బెదిరిస్తున్నాడు. మీరు ఎప్పుడో గెలిచారు, అప్పుడెప్పుడో మీరు అవి చేశారు, ఇవి చేశారు, ఇప్పుడు మేము కూడా దౌర్జన్యం చేస్తున్నాం, ఆయన నేరుగా మేము దౌర్జన్యం చేస్తున్నాం అని ఎమ్మెల్యే గారు డైరెక్ట్ గా ఎంపీటీసీలతో మాట్లాడుతున్నారు. అట్లానే ఎమ్మెల్యే గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇన్ఛార్జ్ మినిస్టర్ గుట్టిపాటి రవికుమార్ చేత ఫోన్ చేయించే కార్యక్రమం. అంటే ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? ఏం చేస్తున్నారు? పోలీసుల చేత లేనిపోని కేసులు పెట్టడం, వాళ్ళు నిర్బంధించే కార్యక్రమం చేయటం. ఈ విధంగా అంటే అసలు తిరుమల గ్రామంలో 8 మెంబర్లు ఉంటే పంచాయతీలో 1 మెంబర్ గెలిచారు వాళ్ళ పార్టీ తరఫున. 7 మా పార్టీలో ఉన్నారు. కొత్తపల్లి గ్రామంలో 10 మంది పంచాయతీ మెంబర్లు ఉంటే 3 వాళ్ళ మెంబర్లు ఉంటే 7 మా వాళ్ళు. మీటింగ్ మేము నిన్న ఇక్కడ మా ఆఫీస్లో మా పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు,
పార్టీకి సంబంధించిన నాయకులతో మీటింగ్ పెట్టాం. మీటింగ్ అయిపోయిన 10 నిమిషాల్లో 3 సీఏలు మా హాస్పిటల్ ముందున్నారు. 3 సీఏలు మా హాస్పిటల్ ముందున్నారు. ఎస్ఐ సిఎల్ 4. ఇక చెప్పే కారణాలు ఈ ఓవర్లోడ్ లారీలు ఇదేమన్నా ఇదే హైవేలో ఆ రూట్లు ఎట్టినా వాళ్ళకి తెలుసు. మా ఎంపీటీసీలని తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతో వాళ్ళు 4 వచ్చి ఇక్కడి నుంచి అప్పటికే ఎంపీటీసీలు వెళ్ళిపోయారు. ఇది పోలీసు రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం. ఈ విధంగా నడిపిస్తున్నాడు లోకేష్ రాష్ట్రంలో. ఇది ఉదాహరణ. నిన్న జరిగిన ప్రాక్టికల్ అంశం మీకు సీసీ ఫుటేజ్ కూడా ఇస్తాం కావాలండి. రాష్ట్రంలోని ప్రజలు ప్రతి కష్టంలో ఆత్మ బంధువుల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదుకుంటున్నారని, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా క్రమం తప్పకుండా అందిస్తున్న ఆర్థిక సహాయాలే అందుకు నిదర్శనమని ప్రభుత్వ చీఫ్ విప్ వినకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. బుధవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన ఆర్థిక సాయం చెక్కులను లబ్ధిదారులకు ప్రభుత్వం చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అందజేశారు. వినకొండ నియోజకవర్గానికి చెందిన మొత్తం 30 మంది బాధితులకు 24.40 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. బాధిత కుటుంబాలు జీవి ఆంజనేయులు సీఎం నారా చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. భక్తుల ధనలక్ష్మి శ్రావణి గారు రెడీగా ఉన్నారు. తర్వాత వాసిరెడ్డి శ్రీనివాసరావు రెడీ సార్. యారం అలేఖ్యా రెడీ సార్. నివాసులు ఇంటితో సమాప్తం. నమస్కారం.